శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. కవిం పురాణం అనుశాసితారం అణో అణియాంశం అనుస్మరేత్ యః సర్వస్య ధాతరాం అచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్థాత్. సర్వజ్ఞుడును అనాది అయినను శాశ్వతమైనవాడు, సర్వత్రా తన ఉనికిని శాసిస్తూ తనను గుర్తించమని శాసించువాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, సర్వులకు సంసారం నుంచి రక్షించేవాడు, గ్రహించే ఇంద్రియాలను కూడా గ్రాహ్యము కాని వాడు, ఇంద్రియ మనోబుద్ధులు చింతించలేని రూపము గలవాడు, సూర్యుని వలె స్వయం ప్రకాశమైన వాడు, జ్ఞానస్వరూపుడు, మొహాంతకారమునకు అతీతమైన వాడును అయిన పరమపురుషుని, పరమాత్మను, ఆత్మను ప్రయాణకాలే మనసా అచలేన భక్త్వా యుక్తః యోగబలేన చాయేవ భ్రువోః మధ్యే ప్రాణం అవేశ్య సమ్యక్ సహ తం పరం పురుషం ఉపైతి దివ్యం. భక్తి కలిగిన వాడై చలించని మనస్సుతోనూ సాధన బలం చేతను దేహంలోని భ్రూమధ్యముతో పోల్చి చెప్పిన ఏకస్థానాన్ని, ఏకతత్వాన్ని, దేహేంద్రియాదుల బలము తేజస్సునంతటినీ స్థిరముగా నిలిపి ఏ సాధకుడు అవసాన కాలమందు కూడా విడవక నన్ను స్మరిస్తాడో ఆ సాధకుడు నన్ను పొందుతాడు అర్జున అని భగవానుడు అర్జునుడితో ఇంకా ఏమంటున్నాడంటే, యత్తక్షరం వేదవిదః వదంతి విసంతి యతయః వీతరాగాహు యత్ ఇచ్ఛन्तః బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. ఏ తత్వమును జ్ఞానులు నాశనము లేనిదని చెప్తున్నారో, విషయాసక్తిని విడిచిన వారై సన్యాసులు ఏ తత్వమునందు ప్రవేశిస్తున్నారో, ఏ తత్వమును కోరుచున్న వారై బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారో, ఆత్మస్థానమును, బ్రహ్మ పదమును క్లుప్తంగా నీకు చెప్తాను అర్జున అంటున్నాడు భగవానుడు. సర్వద్వారాణి సంయమ్య మనఃహృది నిరుధ్య చ మూర్తిజ్ఞ ఆధాయ ఆత్మనః ప్రాణం అస్థితః యోగధారణ. అన్ని ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నా స్థానమైన హృదయమునందు ఆత్మభావమునందు నిలిపి దేహేంద్రియాదుల నిజ తేజస్సును అన్నే విషయముల మీదకి పోనివ్వక భ్రూమధ్యముతో పోల్చి చెప్పిన ఏకస్థానమును నిలిపి